మిస్ యూనివర్స్‌లో ఫైనలిస్ట్ అయిన అనుశ్రీ మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు బాగున్నారా? బావున్నారు. చూడడానికి చాలా అందంగా, అస్సలు తెలుగమ్మాయిలాగా కనిపించకుండా ఉన్నారు. వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? మంచిగా తినాలి. ఎవరి మీద కోపాలు ఉంచుకోకూడదు అంతే. సో, అనుశ్రీ. సో, యూ ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ అండి. ఓకే. సో, మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్‌గా మీరు తేలిన వాళ్ళు అని అనుకోవచ్చు. సో, దానికి ప్రిపేర్ ఎలా అయ్యారు? అండ్ ఇప్పుడు జర్నీ ఎలా జరిగింది? ఇప్పటి వరకు చేసిన రౌండ్స్ కానీ, ఇప్పుడు చాలామంది కంటెస్టెంట్స్‌లో మీరు ఫైనలిస్ట్ అయ్యారు అంటే హౌ ప్రౌడ్ ఆఫ్ ఇట్? ఓకే. సో, ఈరోజు ఈ సాష్ వేసుకోవడం నాకు చాలా గర్వకారంగా ఉంది. అండ్ ఇది నాకు నా ఆంధ్ర తల్లి ఇచ్చిన గౌరవంగా భావిస్తాను. అండ్ నేను మిస్ యూనివర్స్ ఆంధ్రకి ఎలా ప్రిపేర్ అయ్యాను అంటే యాక్చువల్లీ ఐ టుక్ అ ట్రైనింగ్ ఇన్ కోకోబెర్రీ అండి. సో, మన హైదరాబాద్‌లో కానీ, తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా ఒక మోడలింగ్ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ లేదు. బట్ డాక్టర్ సునీత గారు షీ టుక్ అ నైస్ ఇనిషియేటివ్ అండ్ షీఈస్ కమింగ్ విత్ అ మోడలింగ్ స్కూల్ ఇన్ హైదరాబాద్ విచ్ ఇస్ గోనా హెల్ప్ మెనీ వుమెన్ హియర్. అండ్ మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్ టు మీ. అండ్ ఆల్ ఆఫ్ దిస్ జర్నీ నేను చాలా ఎంజాయ్ చేశాను. చాలామంది సిస్టర్స్ని చేసుకున్నాను ఇక్కడ. ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఉంది. నేను చాలా నేర్చుకున్నా అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ అలాట్ అండ్ ఫినాలే రోజు కోసం ఐ కెనాట్ వెయిట్. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బ్యూటీ విత్ అ పర్పస్ అని చెప్పేసి మనం ఆల్రెడీ కొన్ని కాంటెస్ట్ చూసాము. రీసెంట్గా మిస్ వరల్డ్ కూడా అయ్యింది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్ అండ్ వాట్ ఈస్ యువర్ బ్యూటీ విత్ పర్పస్? ఓకే. సో జీవితంలో ఒక అర్థం ఉండాలి అంటారు అండ్ దట్ ఈస్ కాల్డ్ పర్పస్ అండి. అండ్ ఈ మెయిన్ అందాల పోటీలన్నీ కేవలం అందాల గురించే కాదు, లోపలుండే మన వ్యక్తిత్వాన్ని గురించి, మనం ఒకరి కోసం ఎలా నిలబడుతున్నాం, మనం పైకొస్తే ఒక నలుగురిని ఎలా పైకి తీసుకొస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వెల్ కమింగ్ టు మై బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్ట్ ఇస్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం అండి. సో నేను పిల్లలకి నేర్పించాలనుకుంటున్నాను మన రైట్స్ ఏంటి, వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్, రేపు మనకి ఏమైనా జరిగితే మన అమ్మ నాన్నకి వెళ్ళి ఎలా చెప్పుకోవాలి, ఆ చెప్పుకునే ధైర్యం వాళ్ళకి ఇవ్వాలి మనం. అండ్ మన పిల్లలకి మనము ఒక సేఫ్టీకి ఏదైనా ఒక స్కిల్ నేర్పించాలి. అది కిక్ బాక్సింగ్ అవ్వండి, టైకాండో అవ్వండి, ఏదైనా. ఎందుకంటే కోపం వస్తే ఒకరిని కొట్టడానికి కాదు, అవసరం వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి. అండ్ ఈరోజు జెండర్ అంటూ లేకుండా అందరి మీద అసాల్ట్స్ జరుగుతున్నాయి. సో ఐ థింక్ దిస్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ మై బ్యూటీ విత్ పర్పస్ ప్రాజెక్ట్. ఓకే, ఓకే. సో యూజువల్గా ఫ్యాషన్ మోడలింగ్ దిస్ పేషెంట్ అనేది చాలా డిఫరెంట్ పాత్. ఈ పాత్ని మీరు ఎంచుకోవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే ఏం చెప్తారు? నా ఇన్స్పిరేషన్ వచ్చేసి ప్రియాంక చోప్రా అండి. సో ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ బై హర్. ఈవెన్ టిల్ టుడే నేను ఒక మిస్ వరల్డ్ని, లేకపోతే నాకు ఇంత ఉంది, నేను ఒక ఇంటర్నేషనల్ యాక్టర్ని, నేను ఒక ఫిలాంథ్రోపిస్ట్ని, నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ని అని చెప్పి తనకి ఏమీ లేదు. షీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఈవెన్ ఇప్పటికీ చెప్తుంది, ఆడవాళ్ళు ఇంకా కష్టపడాలి, వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి, ఏదైనా తప్పు జరిగితే ఇది తప్పు అని ఒకరికి చెప్పే అంత ధైర్యం వాళ్ళకు ఉండాలి, అలా తయారవ్వాలి అని చెప్తూ ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ ఇన్స్పైర్డ్ బై దట్ అండ్ ఐ లివ్ టు దట్. ఓకే, ఓకే. సో ఇప్పటికిప్పుడు ఒకవేళ జ్యూరీలో ఒక పర్సన్ వచ్చి మీ అందానికి ఎలాగో మార్క్స్ ఇచ్చేసి, సరే మీ గాత్రం కూడా వినాలి అని ఒక పాట పాడమంటే విచ్ సాంగ్ డూ యూ సింగ్? ఐ వుడ్ సింగ్ ఐగిరి నందిని సాంగ్ అండి. ఓ మై గాడ్. ఓకే. బికాజ్ దాట్ సాంగ్ హ్యాస్ వెరీ పవర్. ఆ సాంగ్ వింటుంటేనే మనకి లోపల నుంచి ఆ ప్రైడ్ అనేది వస్తూ ఉంటుంది యాజ్ అ ఉమెన్. దట్ సాంగ్ ఈజ్ మెయిన్లీ అబౌట్ హౌ స్ట్రాంగ్ అమ్మవారు ఈజ్. అమ్మవారు అంటే ఎవరో కాదు, మన ఆడవాళ్ళందరం. ఆదిశక్తి. సో ఐ వుడ్ సింగ్ దట్ సాంగ్. ఓకే. సో ఓవరాల్గా ఈ జర్నీకి ఫైనల్కి వెళ్ళడానికి మీరు చాలామంది కంటెస్టెంట్ని చూసి ఉంటారు కదా, వాళ్ళందరిలో స్టాండ్ అవుట్ అయ్యే ఒక క్వాలిటీ మీలో ఏముంది అంటే ఏం చెప్తారు? నేను భయపడనండి. ఇది నిజమైతే ఇది నిజమని చెప్తాను, ఇది తప్పైతే ఇది తప్పని నేను ఖచ్చితంగా చెప్పగలను. సత్యమేవ జయతే అనేది నేను బాగా నమ్ముతాను. ఓకే. సో యూజువల్గా బ్యూటీ పేషెంట్స్ కానీ ఇవన్నీ వన్ అయిపోయిన తర్వాత చాలామంది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి వెళ్ళిపోవడం, హీరోయిన్లు అవ్వడం చేస్తూ ఉంటారు. సో మీరు కూడా సేమ్ పాత్ చూస్ చేసుకుంటారా, లేదంటే ఇంకేమైనా డిఫరెంట్గా చేస్తారా? యాక్చువల్లీ ఐ వాంట్ టు స్టార్ట్ అ బిజినెస్ ఆన్ మై ఓన్ అండి. ఐ వాంట్ టు స్టార్ట్ అ కన్స్ట్రక్షన్ ఫర్మ్. బికాజ్ ఈ రోజుల్లో ఒక హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఒక ఇల్లు కొనాలంటే అందని స్థాయిలో ఉంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది నాకంటూ ఒక ఇల్లు ఉంది అని చెప్పుకోవడానికి. సో అలాంటి అఫోర్డబుల్ హోమ్స్ నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ ఆ ప్రతి ఒక్క ఇంట్లో నా అలాంటి ఒక చిన్న పాప వచ్చి, అమ్మ నేను డాక్టర్ అవ్వగలను, నాన్న నేను ఒక ఇంజనీర్ అవ్వగలను అని చెప్పుకోగలగాలి. సో వాళ్ళ డ్రీమ్స్కి నేను పునాది వేయాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇఫ్ ఐ గెట్ అ నైస్ మూవీ ఛాన్స్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్, అఫ్ కోర్స్ ఐల్ డూ ఇట్. ఓకే, ఓకే.
దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ టు టాకింగ్ విత్ యూ అండ్ ఐ విష్ యూ వెరీ వెరీ బెస్ట్. సో చూసారు కదా, అనుశ్రీ విజయవాడ నుంచి వచ్చిన అనుశ్రీ మనతో ఏం మాట్లాడిందో. మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్గా అవ్వడమే కాదు, ఖచ్చితంగా క్రౌన్ వరకు వెళ్ళడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నట్లయితే కనిపిస్తుంది. మరి చూద్దాం మిస్ యూనివర్స్ క్రౌన్ని తనే పెట్టుకుంటుందా లేదంటే ఇంకెవరన్నా ఉంటారా?